ఫిజిక్స్ క్లాస్ న్యూ చాప్టర్ కైనమాటిక్స్. మనకు లైట్ చాప్టర్లో 6th 7thకి ఎంతవరకు అయితే వాళ్ళు అర్థం చేసుకోగలరో ఆ టాపిక్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ అది 8th 9th 10th ఇంటర్లో కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ చాప్టర్ మనం స్టార్ట్ చేస్తున్నాం, కైనమాటిక్స్. సో ఇన్ కైనమాటిక్స్ ఫస్ట్ we defined as mechanics. సో మెకానిక్స్ డెఫినిషన్ ఏమంటే ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ which deals with the motion of objects in everyday life is called mechanics. సో మెకానిక్స్ డెఫినేషన్ ఏం చెప్తున్నా, మెకానిక్స్ అనేది ఫిజిక్స్లో వన్ ఆఫ్ ద బ్రాంచ్. సో ఫిజిక్స్లో వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఏంటి? లైట్ వన్ ఆఫ్ ద బ్రాంచే, ఎలక్ట్రిసిటీ వన్ ఆఫ్ ద బ్రాంచ్, హీట్ వన్ ఆఫ్ ద బ్రాంచ్. అదేవిధంగా మెకానిక్స్ అనేది కూడా ఫిజిక్స్లో వన్ ఆఫ్ ద బ్రాంచ్ అంట. ఈ మెకానిక్స్లో మనం దేని గురించి స్టడీ చేస్తాము అంటే మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. నిత్య జీవితంలో ఆబ్జెక్ట్స్ కదులుతూ ఉంటాయి. సో కదులుతూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ గురించి, డైలీ లైఫ్లో జరిగే వాటి గురించి మనం స్టడీ చేస్తే దాన్ని ఏమంటామంటే మెకానిక్స్ అంటాం. అంటే ఫిజిక్స్ అంటేనే మనం డైలీ లైఫ్కి అనలైజ్ చేసుకోవాలి. నిత్య జీవితంలో ప్రతిరోజు జరిగే పనులలో చాలా మటుకు ఫిజిక్స్కి రిలేటెడ్గా ఉంటాయి. సో మెకానిక్స్లో డైలీ లైఫ్లో జరిగే వాటి గురించి మనం స్టడీ చేస్తాం. హియర్ మెకానిక్స్ ఈజ్ classified into two types. ఈ మెకానిక్స్ అనేది మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ అయిందంట. నెంబర్ 1 కైనమాటిక్స్, దీన్ని స్టాటిక్స్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. స్టాటిక్స్ అండ్ కైనమాటిక్స్గా చెప్పుకోవచ్చు. నెంబర్ 2 డైనమిక్స్. సో మెకానిక్స్ ఫర్దర్గా 3 టైప్స్గా క్లాసిఫై అయింది అని చెప్పుకోవచ్చు. దాంట్లో మెయిన్గా మనం కైనమాటిక్స్ డైనమిక్స్ అనుకుంటాం. స్టాటిక్స్ 1 పార్ట్, కైనమాటిక్స్ డైనమిక్స్. మరి స్టాటిక్స్ అంటే ఏమి? సో స్టాటిక్స్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే స్టాటిక్స్ deals with bodies at rest under the effect of different forces. సో స్టాటిక్స్లో మనం ఏం చెప్తాం? రెస్ట్ పొజిషన్లో ఉండాలి. రెస్ట్ అంటే ఏమంటే ద పొజిషన్ ఆఫ్ ద బాడీ కెనాట్ బీ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఆర్ సరౌండింగ్స్ దెన్ ద బాడీ ఈజ్ సెడ్ టు బీ అట్ రెస్ట్. ఆ డెఫినేషన్ మళ్ళీ నేను రాస్తాను. సో రెస్ట్ అంటే ఏమి? ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది, స్థానం అనేది టైంతో పాటు కానీ లేదా సరౌండింగ్స్ పరంగా కానీ మారకుండా ఉంటే ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంది అని మనం చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద వాల్స్ ఆఫ్ ఏ రూమ్ లేదా వాల్స్ ఆఫ్ అవర్ హౌస్, మనం ఇప్పుడున్నటువంటి ఇంటి యొక్క గోడలు, అవి టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ముందుకు వెనక్కి కదలడం అలా జరగదు.
అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు. నేను సుత్తితో పగలగొడతాను, ప్రొక్లైన్తో పగలగొడతా అంటే అది ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు. నువ్వు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఇంటి గోడలు వాటందుకు అవే కదలవు. ఇంటి గోడలు కాదు, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్ ఉంది, ఈ పెన్ అనేది అదంతకు అది మూవ్ కావాలంటే దీని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చెయ్యాల. అంటే నేను కానీ గాలి వీయడమో లేదంటే స్లోప్ అంటే కొద్దిగా క్రాస్గా పెట్టాను అనుకోండి ప్యాడ్, నేను జారుతుంది. ఇందాక ఫస్ట్ పొజిషన్లో పెట్టినప్పుడు పెన్ను జారింది, ఎందుకంటే ప్యాడ్ క్రాస్గా ఉంది. ఎందుకు జారుతోంది అంటే స్లైడ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సర్టన్ హైట్లో డ్రాప్ చేస్తే వదిలేస్తే అది కిందే పడుతుంది. ఎందుకు కింద పడుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఎటువంటి ఫోర్సు లేదనుకోండి పెన్ అదంతకు అది కదలదు అక్కడి నుంచి. కాబట్టి ఇక్కడ పెన్ ఏ పొజిషన్ అంటే రెస్ట్ పొజిషన్ అంట. లేదా ఇంట్లో నువ్వు స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళి ఒక చోట పెట్టినావు, సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడు పెన్ను మూవ్ అయింది అంటే స్లోప్ ఉంది, అంటే ప్యాడ్ కొంచెం కిందికి అంటే ఇట్లా ఇట్లా బెండ్ అయింది ప్యాడ్, కాబట్టి పెన్ను మూవ్ అయింది. నువ్వు సడన్గా ఊరు వెళ్ళాల్సి వచ్చింది, స్కూల్ నుంచి స్కూల్ బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంట్లో ఒక చోట పెట్టావు, ఇంట్లో అందరూ ఊరు వెళ్ళిపోయారు అర్జెంట్ పని మీద లాక్ చేసుకొని, తిరిగి నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ అదే పొజిషన్లో ఉంటుంది ఫోర్స్ అప్లై చేయకపోతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఓపెన్ అయినాయి, విండో ద్వారా గాలి వచ్చింది, ఈదురుగాళ్ళు బాగా బలంగా వచ్చినట్లయితే నువ్వు టేబుల్ మీదనో లేదా మంచం మీదనో పెట్టినటువంటి బ్యాగ్ కింద పడే ఛాన్స్ ఉంది. అలా కాకుండా విండోస్ అన్నీ క్లోజ్ చేశారు, ఎవరు ఫోర్స్ అప్లై చేయలేదు, నేచర్ అంటే ప్రకృతి వలన ఎటువంటి ఫోర్స్ అప్లై కాలేదు. అలాంటప్పుడు నువ్వు ఒక 3-4 డేస్ లేదా 1 మంత్ తర్వాత ఇంటికి వచ్చి లాక్ ఓపెన్ చేస్తే నువ్వు ఏ పొజిషన్లో బ్యాగ్ పెట్టినావో అదే పొజిషన్లో ఉంటుంది, దాని చుట్టూ డస్ట్ పేరుకొని ఉంటుంది. ఓకే, అంటే అక్కడ బ్యాగ్ అనేది ఏ పొజిషన్ అంటే రెస్ట్ పొజిషన్లో ఉంది. అంటే ఇప్పుడు మనం స్టాటిక్స్లో దేని గురించి డీల్ చేస్తున్నా అంటే ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంటూ ఎఫెక్ట్ ఆఫ్ డిఫరెంట్ ఫోర్సెస్, అంటే దాని మీద ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, అయినప్పటికీ ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లోనే ఉంది. మామూలుగా ఫోర్స్ అప్లై చేస్తే ఆబ్జెక్ట్ ఒక చోటు నుండి ఇంకో చోటికి కదలాల, ఫోర్సెస్ అప్లై అయినప్పటికీ అది రెస్ట్ పొజిషన్లో ఉంటే దాని గురించి స్టడీ చేస్తే మనం స్టాటిక్స్ అంటాం. నెక్స్ట్ వన్ కైనమాటిక్స్, మన చాప్టర్ పేరు. సో కైనమాటిక్స్ డెఫినిషన్ ఏం చెప్తాము అంటే టు స్టడీ ద మోషన్ ఆఫ్ ద బాడీస్ without any reference to the cause of motion. కైనమాటిక్స్లో ఆబ్జెక్ట్ కదులుతూ ఉందా లేదా అని మనం స్టడీ చేస్తాం, కానీ అది ఎందుకు కదులుతోంది అంటే నువ్వు ఫోర్స్ అప్లై చేయడం వలన కదిలిందా, వర్క్ జరగడం వలన కదిలిందా, కరెంటు పాస్ చేయడం వలన కదిలిందా, లేదా హీట్ చేయడం వల్ల కదిలిందా, ఇలా క్వశ్చన్ చేయకూడదు. ఆబ్జెక్ట్ కదులుతుందా లేదా మాత్రమే నువ్వు స్టడీ చేస్తావు, కానీ ఎందుకు కదులుతుందని క్వశ్చన్ చేయకపోతే దాన్ని ఏమంటావు అంటే కైనమాటిక్స్ అంట. ఇక్కడ గ్రీక్ వర్డ్ ఏంటి అంటే కైనమా, అంటే అర్థము మోషన్. సో గ్రీక్ లాంగ్వేజ్లో కైనెమా అంటే అర్థం ఏమి, మోషన్ అని అర్థం. నెక్స్ట్ వన్ డైనమిక్స్. డైనమిక్స్ డెఫినేషన్ ఏంటంటే టు స్టడీ ద మోషన్ ఆఫ్ ద బాడీస్ with reference to the cause of motion. మీరు నోటీస్ చేస్తే కైనమాటిక్స్కి డైనమిక్స్కి
ఒక వర్డ్ చేంజ్ అయి ఉంటుంది. కైనమాటిక్స్లో వితౌట్ అని ఉంటుంది, ఇక్కడ విత్. అంటే డైనమిక్స్లో ఆబ్జెక్ట్ కదులుతూ ఉందా లేదా మనం స్టడీ చేయాలి, బట్ విత్ రెఫరెన్స్ టు ద కాజ్ ఆఫ్ మోషన్. అంటే క్వశ్చన్ చేయాల, ఎందుకు వస్తువు కదులుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ కదులుతుంది రోడ్డు మీద. ఎందుకు కదులుతుంది అంటే సైకిల్ మీద కూర్చున్నవాడు పెడల్స్ని తొక్కుతున్నాడు, అంటే ఫోర్స్ అప్లై చేశాడు. లేదు, ఒక కార్ రోడ్డు మీద మూవ్ అవుతుంది. కార్ మూవ్ అవుతుంది అంటే ఒక డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు. డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేసినంత మాత్రం అది కదలదు. దాంట్లో అన్ని పార్ట్స్ ప్రాపర్గా వర్క్ కావాలి. ఫ్యూయల్ ఉండాలి, అంటే పెట్రోల్ లేదా డీజిల్ అనేది ఉండాలి. పెట్రోల్ అయిపోయినా అది కదలదు. సో డైనమిక్స్లో ఆబ్జెక్ట్ కదులుతూ ఉందా లేదా మనం స్టడీ చేస్తాం. అలాగే ఎందుకు కదులుతూ ఉంది అనేది కూడా మనము క్వశ్చన్ చేయాలి. దాన్ని ఏమంటామంటే డైనమిక్స్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి రెస్ట్ డెఫినిషన్. రెస్ట్ డెఫినిషన్ ఎలా తీసుకుంటామంటే ద పొజిషన్ ఆఫ్ ద బాడీ cannot be changes with respect to time or surroundings. Then the body is said to be at rest. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ టైం పరంగా కానీ లేదా సరౌండింగ్స్ పరిసరాల పరంగా కానీ మారకుండా ఉంటే ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంది అని చెప్తాం. ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో ఉన్నటువంటి బ్లాక్ బోర్డ్ అదంతకు అది కదలదు. సుత్తితో కొట్టడమో ఇదే ఫోర్స్ అప్లై చేయడమో ప్రొక్లైన్ యూజ్ చేయడమో ఇలా జరిగితే దాని పొజిషన్ మారుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ రూఫ్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఒక బిల్డింగ్ యొక్క రూఫ్ పైకప్పు రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. వాల్స్ ఆఫ్ ఏ రూమ్, వాల్స్ ఆఫ్ ఏ రూమ్ రెస్ట్కి ఎగ్జాంపుల్స్. అలాగే మోషన్, మోషన్ అంటే కదలడము. సో డెఫినిషన్ ఏం రాసుకోవాలంటే ద పొజిషన్ ఆఫ్ ద బాడీ కెన్ బీ చేంజెస్. అంటే రెస్ట్లో కెనాట్ ఉన్న చోట నాట్ తీసేసాను, ఇక్కడ రాసుకోవాలి, నేను రాయట్లేదు. ద పొజిషన్ ఆఫ్ ద బాడీ కెన్ బీ చేంజెస్ with respect to time or surroundings, then the body is said to be in motion. అంటే రెస్ట్ డెఫినేషనే మొత్తం ఎత్తి రాయాలి, ఇక్కడ నాట్ తీసుకోవద్దండి, అట్టున్న చోట ఇన్ పెట్టాలి. ఐ రిపీట్ ద సెంటెన్స్ అగైన్. ద పొజిషన్ ఆఫ్ ద బాడీ కెన్ బీ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఆర్ సరౌండింగ్స్, then the body is said to be in motion. ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషను టైంతో పాటు కానీ లేదా సరౌండింగ్స్ పరంగా కానీ మారుతూ ఉన్నట్లయితే ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అని చెప్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మోషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో మీరు ఇప్పుడు స్కూల్కో లేదంటే మార్నింగ్ 6 o'clock అనుకోండి, ఇంట్లో ఉంటారు, లేచింటారు. 8 o'clock స్కూల్ ఉంది అంటే మీ వర్క్స్ మీరు కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్తారు. లేదు క్యారీ లేదనుకుంటే మధ్యాహ్నం ఇంటికి వస్తారు. 12:30కో 1 o'clockకో లంచ్ టైం అయిందనుకోండి, దానికంటే ముందు పీరియడ్స్ జరిగింటాయి స్కూల్లో. ఒక్కొక్క పీరియడ్ 40 minutes 45 minutes లేదా 1 hour వాళ్ళ స్కూల్ టైమింగ్స్ని బట్టి పట్టింటారు. సో స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే టీచర్ అయితే ఉండరు. మీ క్లాసే తీసుకుంటే 6th or 7th
ఓన్లీ సింగిల్ సెక్షన్ ఉండదు, 2-3 సెక్షన్స్ ఉంటాయి. కొన్ని స్కూల్స్లో ఇంకా స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్లయితే 5-6 సెక్షన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఒక సెక్షన్లో మ్యాథ్స్ క్లాస్ జరుగుతుందంటే మరొక సెక్షన్లో తెలుగు జరగచ్చు, లేదా వేరే ఏ సబ్జెక్ట్ అయినా జరగచ్చు. అంటే టైం చేంజ్ అయ్యే కొద్దీ టీచర్స్ యొక్క పొజిషన్ మారుతూ ఉంటుంది. అలాగే టైం చేంజ్ అయ్యే కొద్దీ మధ్యలో ఇంటర్వెల్ బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఇచ్చినప్పుడు కానీ, లేదా బెంచెస్ ఏదన్నా మీ ఫ్రెండ్తోనో ఇంకా లేదంటే ఏదైనా కావాల్సి వస్తే పక్క బెంచ్ వాళ్ళని అడగడమో లేదా అక్కడ కూర్చొని మాట్లాడడమో చేస్తూ ఉంటారు. ఈవినింగ్ స్కూల్ కంప్లీట్ అయ్యేదానికి తిరిగి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అంతేందుకు మనం ఇంట్లోనే ఉన్నామంటే టైం మొత్తము ఒకే చోట కూర్చొని ఉన్నాం, కదులుతూ ఉంటాం ఒక చోటు నుండి ఇంకో చోటుకి. ఇంట్లో పేరెంట్స్ వర్క్ చెప్పచ్చు, లేదా వాష్రూమ్కి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా తీసుకురమ్మని చెప్పచ్చు, లేదా నీకే బుక్కో వాటరో కావాలంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి చేంజ్ అవుతూ ఉంటాం. అంటే టైం చేంజ్ అయ్యే కొద్దీ మన పొజిషన్ చేంజ్ అవుతుంది కాబట్టి వీఆర్ ఇన్ మోషన్. అలాగే అనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఆల్సో ఇన్ మోషన్. ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి ఇక్కడ. అవి కూడా కదులుతూ ఉంటాయి. వెహికల్స్ మూవింగ్ ఆన్ ద రోడ్ ఈజ్ ఇన్ మోషన్. రోడ్డు మీద వెళ్ళేటటువంటి వెహికల్స్ కానీ, లేదా ట్రైన్స్, ఫ్లైట్స్, హెలికాప్టర్స్, వాటి యొక్క పొజిషన్ మారుతుంది ఒక చోటు నుండి మరొక చోటికి. కాబట్టి ఇవన్నీ కూడా మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో కదిలేటివి ఏవేవి ఒక చోటు నుండి ఇంకో చోటికి, అవన్నీ కూడా మీరు రాయండి. ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. రాకపోతే అట్లీస్ట్ తెలుగులో అన్న రాసి పంపించండి. ఆ సెంటెన్స్ నేను ఇంగ్లీష్లో మీకు రాసి తిరిగి సెండ్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ కైండ్స్ ఆఫ్ మోషన్ ఆర్ టైప్స్ ఆఫ్ మోషన్. సో motions are classified into so many types. వాటిలో నెంబర్ 1 వచ్చేసి ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్ పరంగా మూవ్ అవుతూ ఉంటే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. నెంబర్ 2 రొటేటరీ మోషన్. ఆబ్జెక్ట్ గుండ్రంగా తిరుగుతూ ఉన్నట్లయితే దాన్ని రొటేటరీ మోషన్ అంటాం. మూడవది వైబ్రేటరీ మోషన్ ఆర్ దీన్నే ఆసిలేటరీ మోషన్ అని కూడా అంటారు. ఆసిలేటరీ మోషన్ ఆర్ వైబ్రేటరీ మోషన్. వైబ్రేషన్ అంటే లెఫ్ట్ రైట్ కానీ అప్ అండ్ డౌన్ కానీ కదులుతూ ఉంటే దాన్ని వైబ్రేటరీ మోషన్ లేదా ఆసిలేటరీ మోషన్గా కన్సిడర్ చేసుకుంటాం. సో నెంబర్ 1 ట్రాన్స్లేటరీ మోషన్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ట్రాన్స్లేటరీ మోషన్. సో ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏం చెప్తున్నాం? ద ఆబ్జెక్ట్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. then the motion is called translatory motion అని చెప్పాం. ఆబ్జెక్ట్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ పాత్, లేదా ఆబ్జెక్ట్ యొక్క పొజిషను ఒక చోట నుండి మరొక చోటకి మారుతూ ఉన్నట్లయితే దాన్ని కూడా మనం ట్రాన్స్లేటరీ మోషన్గా తీసుకుంటాం. సో డెఫినిషన్ ఏం రాస్తున్నా అంటే ద మోషన్ ఆఫ్ an object is said to be ట్రాన్స్లేటరీ. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ట్రాన్స్లేటరీ మోషన్ అయిందని ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ చేంజింగ్. అంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ మారుతూ ఉండాలి, చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎ ఫిక్స్డ్ పాయింట్, ఒక ఫిక్స్డ్ పాయింట్ పరంగా లేదా ఒక ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ పరంగా చేంజ్ అవుతూ ఉండాలి విత్ టైం. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఒక ఫిక్స్డ్ పాయింట్ పరంగా కానీ లేదా ఆబ్జెక్ట్ పరంగా కానీ చేంజ్ అవుతూ ఉంటే దాన్ని మనం ట్రాన్స్లేటరీ మోషన్గా చెప్పుకుంటాం.
Translatory motion is again classified into two more types. Translatory motion again classified into two types. ఏవవి అంటే వాటిలో నెంబర్ 1 రెక్టిలీనియర్ మోషన్, నెంబర్ 2 curvilinear motion. So types of motion, 3 types: translatory motion, rotatory motion, vibratory motion or oscillatory motion. Translatory motion మళ్ళీ 2 రకాలంట, రెక్టిలీనియర్ మోషన్, కర్వ్లీనియర్ మోషన్. మరి ఇక్కడ రెక్టిలీనియర్ మోషన్ డెఫినిషన్ తీసుకున్నట్లయితే, రెక్టిలీనియర్ మోషన్, సో రెక్టిలీనియర్ మోషన్ డెఫినిషన్ ఏంటంటే, ఇఫ్ ఏ బాడీ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ట్రాన్స్లేటరీ మోషన్లో ఉండి మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్, ఇందాక డెఫినేషన్లో కూడా చెప్పింటారు, ఒక స్ట్రైట్ లైన్ పరంగా ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంటే దెన్ the motion is called rectilinear motion. అంటే సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్ పాత్ర మూవ్ అవుతూ ఉంటే దాన్ని రెక్టిలీనియర్ మోషన్ అంటాం. ఎగ్జాంపుల్, కార్ మూవింగ్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్. ఇక్కడ కార్ అనే కాదు, వెహికల్స్ మూవింగ్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ అని చెప్పుకోవచ్చు, అన్ని వెహికల్స్ కూడా. రెండోది కర్విలీనియర్ మోషన్. కర్వ్ అంటే బెండ్ అయి మూవ్ అవుతూ ఉండాలి. సో డెఫినేషన్ ఏం చెప్తా అంటే, ఇఫ్ ఏ బాడీ ఇన్ ట్రాన్స్లేటరీ మోషన్, సో ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ఇది ట్రాన్స్లేటరీ మోషన్లోనే ఉంటుంది, కదులుతూ ఉంటుంది ఒక చోటు నుండి ఒక చోటుకి. మూవ్స్ అలాంగ్ ఏ కర్వ్డ్ పాత్, అంటే మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు కర్వ్డ్ పాత్స్ వస్తుంటాయి, టర్నింగ్స్ వస్తూ ఉంటాయి, కర్వ్డ్ పాత్. దెన్ ద మోషన్ ఈజ్ కాల్డ్ కర్వ్లీనియర్ మోషన్. అంటే ఆబ్జెక్ట్ కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, వెహికల్స్ ఆర్ కార్ మూవింగ్ ఇన్ ఏ కర్వ్డ్ పాత్. అంటే టర్నింగ్స్ దగ్గర మనం బెండ్ అయ్యి మూవ్ అవుతూ ఉండాలి. సైకిల్లో అయినా సరే ఒక టర్నింగ్ దగ్గర కొంచెం బెండ్ అయ్యి మూవ్ అవుతూ ఉంటాం, దాన్ని కర్వ్లీనియర్ మోషన్గా తీసుకుంటాం. సో అక్కడి వరకు నోట్ చేసుకున్న తర్వాత ఈరోజు క్లాస్ లెర్నింగ్ ఏంటంటే, రెస్టివ్ మోషన్ డెఫినిషన్స్, స్టాటిక్స్, కైనమాటిక్స్, డైనమిక్స్ డెఫినిషన్స్. అంటే టోటల్ 5 డెఫినిషన్స్ మీరు నేర్చుకొని చూడకుండా మీ పేరెంట్కు రిసైట్ చేస్తూ ఆ వీడియో నాకు సెండ్ చేయాలి. ఓన్లీ 5 డెఫినిషన్స్, నేను అన్నీ ఇవ్వట్లేదు. స్టాటిక్స్ డెఫినిషన్, కైనమాటిక్స్ డెఫినిషన్, డైనమిక్స్ డెఫినిషన్, రెస్ట్ డెఫినిషన్, మోషన్ డెఫినిషన్, 5 డెఫినిషన్స్ మాత్రమే నేర్చుకొని మీ పేరెంట్కి ఒప్పజెప్పడాన్ని రిసైటేషన్ అంటారు. రిసైటేషన్ చేసేటప్పుడు వీడియో తీసి నాకు సెండ్ చేయండి.